కోవాల్సిందే. ఇప్పుడు ఈవెన్ కేసుల విషయంలో కూడా వీళ్ళు పక్కాగా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సహకరించారు. వెరీ సింపుల్, వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా ఆ సిబిఐ దర్యాప్తు పేరుతో సహకరించారు. ఆయన కేసులకు ఆయన కోర్టుకు అటెండ్ కాకపోయినా కూడా సహకరించారు. కాబట్టి ఏమంటే వాళ్ళు ఇల్లు ఇన్నాళ్ళు అంతా కలిసి ప్రయాణం చేశారు. దానికి ఒక రీజన్ కూడా ఉంది, పొలిటికల్ రీజన్ ఏమంటే అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో వాళ్ళకి వత్తాసుగా నిలబడ్డాడు. లోక్సభలో రాజ్యసభలో ప్రతి అంశం విషయంలో వారు అడిగినా అడగకపోయినా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఏమంటే ఇప్పుడు పరస్పర సహకారంతో వారు కొనసాగి తీరా ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి పెరిగింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తా ఉన్నారు. నేను అమరావతి రాజధాని విషయంలో ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఆ రోజు ఒక మాట నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ అయ్యా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వచ్చి దానికి అక్కడ శంకుస్థాపన చేశారు, నీవెందుకు 3 రాజధానులు అంటా ఉన్నావు, ఎందుకు మారుస్తా ఉన్నావు, ఎందుకు అసెంబ్లీలో బిల్లు పెడతా ఉన్నావు, దీనివల్ల ప్రాంతీయ వైషమ్యాలు ఎందుకు రెచ్చగొడుతున్నావు అని ఒక్క మాట చెప్పలే. వారు చెప్పింటే ఆయన ముందుకు సాగిండేవాడు కాదు. రాష్ట్రం ఈ రకంగా రావణ కష్టం అయిండేది కాదు. రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిన తర్వాత ఇవాళ తగుదనమ్మా అంటూ ఆయన ఇట్లు చేశాడు అట్లు చేశాడని అన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు భానుప్రకాష్ ఇప్పుడు నేను రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఎవరిని నేను తప్పు పట్టడంలే. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది, ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పోతా ఉన్నాయి. వాళ్ళు ఏనాడు చెప్పలే వాళ్ళు అయ్యా నువ్వు ఎందుకు 3 రాజధానులు అంటా ఉన్నావు, ఎందుకు రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా పరిపాలన చేస్తా ఉన్నావు, ఎందుకు నువ్వు కాన్స్టిట్యూషన్ గౌరవించడంలో నువ్వు ఏనాడు చెప్పలే. తర్వాత ఆయన అడ్డదిడ్డంగా అప్పులు చేస్తా ఉంటే సహకరించారు. కేరళలో మీ ప్రభుత్వానికి చెప్పా, మీ ముఖ్యమంత్రి గారు విన్నారు. అప్పులు విన్నారు, అక్కడ మాత్రం ఏం వినరు, అక్కడ మాత్రం ఏం వినరు, ఆంధ్రప్రదేశ్ మాత్రం వినాలి. కేరళ ముఖ్యమంత్రి విన్నారా? మీ ముఖ్యమంత్రి విన్నారా? మీ రాష్ట్రంలో ఒకటే, ఈ రాష్ట్రంలో ఒకటే చెప్పండి. మీరు చేస్తే కరెక్టా? కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా చేస్తా ఉందో చెప్పండి. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడుతున్నారు చెప్పండి. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ ఒక రూలు, ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. మీకు చెప్పాలా చెప్పండి, ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తారు, మీకు చెప్పాలా చెప్పండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అమరావతి ఒకటే రాజధాని ఒకే రాజధాని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మా మాటే ప్రధానమంత్రి గారి మాట, భారతీయ జనతా పార్టీ ఒకే లైన్ లో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అంతా ఒకే లైన్ లో ఉంటుందన్నా. మీరు ఒక ఫిక్స్డ్ అజెండాతో వస్తారు, భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి.